Scan this QR code and subscribe. You will get 1 kilogram of love. సో ఓకే, వన్ పంచ్ మ్యాన్ చాప్టర్ 195 నుంచి మళ్ళీ రీడ్రా చేస్తారంట అండ్ వీక్లీ వన్ చాప్టర్ వస్తుందని చెప్పారు. అండ్ ఇంకా కవర్ పేజ్ విషయానికి వస్తే ఫుబుకి డ్రెస్ పైన ఒక స్నేక్ ఉంటుంది అండ్ వెనకాల సైటమా చూస్తే స్నేక్ డాన్స్ చేపిస్తుంటాడు అనమాట. ఇంకా ఫ్లాష్ సోనిక్ అండ్ మొనకో బ్లాస్ట్ దగ్గరికి వెళ్తారు. ఇంకా బ్లాస్ట్ అయితే మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది, అయినా మిమ్మల్ని కలిసి ఎన్ని రోజులైందో ఏంటో అని అంటాడు. ఇంకా సైటమా ఏంటి ముసలాడా నువ్వు కూడా ఇక్కడ హీరోగా పనిచేస్తున్నావు అని అంటాడు. ఇంకా ఫ్లాష్ అయితే చాలా కోపంగా బ్లాస్ట్ ఇంతకీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, గాడ్తో ఫైట్ చేసావు కదా, ఇంతకీ ఏం జరిగింది అని చాలా స్పీడ్ గా తన వెనకాలకి అయితే వెళ్తాడు. కానీ బ్లాస్ట్ నాన్న నువ్వు మీ స్కూల్ కి ప్రిన్సిపల్ తో ఆడుకోకూడదు అని తన వెనకాలకి వెళ్ళి నా సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతుండ అని అంటాడు. ఇంకా ఫ్లాష్ అయితే ఫుల్ షాక్ అనమాట అండ్ అక్కడ ఫుల్ దుమ్ములేస్తుంది. సో ఇంకా దానికి సిచ్ అయితే మీరు నా ఆఫీస్ లో ఇలాంటి పనులు చేయకోకుంటే బాగుంటుంది అని అంటాడు. ఇంకా ఫ్లాష్ అలానే టెన్షన్ పడుతూ సరే ఇంకా మ్యాటర్కి వచ్చేద్దాము, నువ్వు గాడ్ గురించి తెలుసుకున్న మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు చెప్పేసి దాన్ని దాపెట్టి కూడా ఎటువంటి ప్రయోజనం లేదు, నీ నుంచి ఎలాగో ఇన్ఫర్మేషన్ ని రాబడతాను అండ్ ఈసారి నాతో పాటు ఇంకోటి కూడా ఉన్నాడు అని అంటాడు. ఇంకా సైటమా అనవసరంగా నన్ను దీంట్లో ఇంటర్ఫియర్ చేయొద్దు అని అంటాడు. దానికి బ్లాస్ట్ నవ్వుతూ కాస్త పేషెన్స్ ఉన్నాయి అబ్బా, మరి అంత తుత్తరా ఏంటి, అయినా నువ్వు పెరిగిండే విలేజ్ కి అండ్ పవర్ కి ఏదైనా రిలేషన్షిప్ ఉందా అని కనిపెట్టావా అని అడుగుతాడు. దానికి ఫ్లాష్ అయితే ఓహో నీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసా అని అనేసరికి బ్లాస్ట్ అయితే నేను నిన్ను వార్న్ చేద్దాం అనుకున్నా కానీ నువ్వే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసావు, సో బెటర్ అయ్యలే అండ్ ఆ విలేజ్ లీడర్ అయితే తిరిగి వచ్చేసాడు అండ్ తన పనులను కూడా స్టార్ట్ చేశాడు, సో కేర్ఫుల్ గా ఉండాలి అని అంటాడు. ఇంకోవైపు సానిక్ అయితే తన రూమ్ లో తలకి ఐస్ పెట్టుకుంటుండగా ఎవరో ఉన్నారని గ్రహించి వాళ్ళనైతే బయటికి పిలుస్తాడు అండ్ వాళ్ళు ఎవరో కాదు హెల్ ఫైర్ అండ్ గేల్విన్ వాళ్ళైతే బయటకు వచ్చి ఏంటి అంత తొందరగా కనిపెట్టేసావు అండ్ వాళ్ళని గ్రూప్ గా వేసేసే బదులు ఒకరి తర్వాత ఒకరిని వేసేస్తేనే బెటర్ చెప్తారు. ఇంకా అప్పుడే సడన్ ఎవరో ఇద్దరు వాళ్ళపై అటాక్ చేసి మీరు జోకర్స్, మిమ్మల్ని జస్ట్ ఫ్లాష్ అండ్ సోనిక్ పైన కన్నేసి ఉంచమని చెప్పాము, ఇలా మీ ఓన్ డిసిషన్స్ తీసుకోమని చెప్పలేదు. ఇంకా స్పీడో సౌండ్ సోనిక్ ఆఫ్ 4th క్లాస్ ద ఎండ్ హాయ్ నిన్ను కలవడం మంచిగా అనిపించింది, నేను 42nd క్లాస్ మర్సీ లెస్ నుంచి వైలెంట్ ఫోర్స్ అండ్ అతనేమో డిస్ట్రక్టివ్ డివాస్టేషన్ అంటాడు. ఇంకా అప్పుడే ఇంకొక అతను నేను 37th క్లాస్ గోల్డెన్ నుంచి రంబ్లింగ్ థండర్ ని. ఇంకా అలానే ఒకరి తర్వాత ఒకరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. లైక్ ఒకడేమో ఇన్సెంట్లీ మ్యాడ్ అని, ఇంకోటేమో కేయోటిక్ మేహం అని, ఇంకోడేమో గోడని బద్దలు కొట్టుకొని మరీ వచ్చి బ్రానీ మజల్ అని, ఇంకోడేమో మర్కీ డార్క్నెస్ అని, కిటికీ దగ్గర ఉండేవాడేమో బలిస్టిక్ బుల్లెట్ అని, అండర్ గ్రౌండ్ నుంచి ఒక అతను స్లాటరస్ మసాకర్ అని అండ్ ఇంకా అలానే చాలా మంది వాళ్ళ పేర్లు చెప్పి ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పాస్ చేసి చదువుకోండి. ఎలాగో వీళ్ళలో ఒకరో ఇద్దరు అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఇంకా వీళ్ళందరినీ కలిపితేనే హెవెన్లీ నింజా పార్టీ అయ్యింది అండ్ ఈ గ్రూప్ పేరు టెనింటో అండ్ వీళ్ళంతా విలేజ్ లో ఉండే హైయెస్ట్ ర్యాంక్ జోనీని దాటేసి ఇప్పుడు హెవెన్లీ నింజా అయిన టెనిన్ గా మారారు. సో ఇంకా సానిక్ అయితే ఇదంతా వింటూ ఓహో వీళ్ళది మాటలే కాదు స్కిల్స్ కూడా బానే ఉన్నాయి అని అనుకుంటూ, అయినా విలేజ్ లో గ్రూప్ గా నార్మల్ గా ఉండనివ్వరు కదా, మీరంతా చేరారంటే గ్రేట్ అని అంటాడు. దానికి వైలెంట్ ఫోర్స్ అయితే ఆ విలేజ్ డిస్ట్రాయ్ అయిపోయాక మేము మా విధానాలను కూడా మార్చుకున్నాము, చాలా సీక్రెట్ గా అందరినీ చేర్చుకుంటున్నాము, ఎందుకంటే ఆ వ్యక్తి అవేకన్ అయ్యాడు కాబట్టి అండ్ ఈ వరల్డ్ తలకిందులుగా మారుతుంది అండ్ ఆ వ్యక్తే కదా ఈ విలేజ్ కి ఫౌండర్ అండ్ అతన్ని మోస్ట్ పవర్ఫుల్ నింజా ఇన్ హిస్టరీ అని పిలుస్తారు. కానీ ఓ 15 ఏళ్ల క్రితం బ్లాస్ట్ తో పోరాడి ఓడిపోయాక అతన్నైతే ఒక రికవరీ క్యాప్సూల్ లో ఉంచాము అండ్ అతనే మా లీడర్. సో అందుకే మేము ఫస్ట్ ఫ్లాష్ ని చంపేసిన తర్వాత నెక్స్ట్ జనాలందరం ముందు బ్లాస్ట్ అయితే చంపేస్తాము, ఆ తర్వాత ఈ ప్రపంచంలో మాకు అడ్డు చెప్పే వాళ్ళే లేరు, మా నింజుట్సుస్ తో ఈ ప్రపంచాన్ని ఏలుతాము అని అంటారు. దానికి గేల్విన్ అండ్ హెల్ ఫైర్ ఫ్లేమ్ అయితే మీరు మూర్ఖుల్లాగా ఆలోచిస్తున్నారు, మీరు ఇంతమంది వెళ్ళినా కానీ వేస్ట్, ఫ్లాష్ ఇంతకు ముందు కంటే పవర్ఫుల్ గా మారాడు అని చెప్తాడు. దానికి వైలెంట్ ఫోర్స్ అయితే వాళ్ళిద్దరిని తిట్టి సానిక్ తో నువ్వు కూడా మా ప్లాన్ లో భాగం కావాలి, ఆ ద్రోహితో నువ్వు కూడా క్లోజ్ గా ఉన్నావు కాబట్టి అతనికి ఉండే వీక్నెస్ నీకు తెలుసుంటుంది, అందుకనే ఫ్లాష్ ని రేపు నైట్ ఇక్కడికి రమ్మని, నిన్నేమి అతన్ని చంపమని ఫోర్స్ అయితే చేయలే, మేము కూడా ఇక్కడే దాంకొని ఉంటాము, అతను రాగానే పని ముగించేస్తాము, నీ లైఫ్ కూడా నీకు ఇంపార్టెంటే కదా చూసుకో అండ్ అలానే ఆ వ్యక్తి కూడా ఇక్కడికి రేపు రాబోతున్నాడు అర్థమైంది కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకోవైపు ఫ్లాష్ అయితే ఆ వ్యక్తిని నేను ఊర్లో ఉండే ఒక రికవరీ క్యాప్సూల్ లో చూశాను, అది కూడా చిన్నప్పుడులే అండ్ అతనైతే మనిషిలాగా అస్సలు కనపడలేదు అండ్ అతని పక్కనే ఒక బకెట్ ఉన్నింది అని అంటాడు. యాక్చువల్లీ దాని లోపల మీరు గమనిస్తే క్యూబ్ ఉంది. సో ఇంకా సిచ్ అయితే మొనాకోని చూసి ఇది ఒక మాన్స్టర్ కదా అని అడుగుతాడు. దానికి మొనాకో లేదు నేను ఒక జంతువుని, ఇలా ఫ్లాష్ లైట్ ని యూజ్ చేయడమే నా స్కిల్ అని అంటుంది. ఇంకా ఫ్లాష్ అలానే మాట్లాడుతుంటాడు, నేను విలేజ్ డిస్ట్రాయ్ అయిపోయాక ఆ విషయాల గురించి మొత్తం మర్చిపోయాను అండ్ నేను ఎప్పుడైతే ఆ 2 విషయాలని తలుచుకొని ఇప్పుడు ఆలోచిస్తుంటే వాటికి గాడ్ కి ఏదో కనెక్షన్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ విలేజ్ రియల్ ఇంటెన్షన్ గాడ్ మినియన్స్ ని క్రియేట్
క్రియేట్ చేయడం అని, ఎందుకంటే మమ్మల్ని వాళ్ళు అసాసిన్స్ లాగా ట్రైన్ చేశారు అండ్ అలానే మా యోగ్యత బట్టే గాడ్స్ మినియన్స్ గా మమ్మల్ని సెలెక్ట్ చేసుకునే వాళ్ళేమో అని అనిపిస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో అలానే ఈ బర్డ్ ని కూడా గమనించండి. ఇంకా బ్లాస్ట్ అయితే అక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో నాకు తెలియదులే గానీ నువ్వు కూడా వాళ్ళలాగా మారలేదు కాబట్టి అదే సంతోషము. లైక్ గాడ్ డిసైపుల్స్ అంటున్నాడు. అండ్ ఈవెన్ ఆ వ్యక్తి రికవరీ అవుతున్నప్పుడు చాలా మంది నింజాస్ గ్రూప్ గా ఫామ్ అయ్యారు అండ్ టెనినే వాళ్ళ పేరు, వాళ్ళు నిన్ను అండ్ సానిక్ ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అయినా కానీ నువ్వు ఆ వ్యక్తి విరుద్ధంగా ఏమీ చేయకూడదు, ఎందుకంటే ఆ వ్యక్తిని నేను చూసుకుంటా, మొత్తాన్ని నేనే ముగిస్తానంటాడు. దానికి సానిక్, అయినా నీకు ఇంతకీ ఏం కావాలి, అయినా నీ కోసం ఎందుకు ఎతికానంటే మమ్మల్ని విలేజ్ లో మమ్మల్ని ఎవరు అలా ట్రీట్ చేయించారనేది తెలుసుకోవడానికి అండ్ నేను పీస్ఫుల్ గా బతుకుదాం అనుకుంటున్నా. ఇంకెలాగో ఆ విలేజ్ నాశనం అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏం జరిగితే నాకేంటి అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాడు. ఇంకా బ్లాస్ట్ అయితే మేబీ అయి ఉండొచ్చు ఆర్ కాకపోయి ఉండొచ్చు, కానీ ఆ విలేజ్ లో నేర్చుకుంది ఇతను రిజెక్ట్ చేస్తున్నాడు అంటే మంచిదే అన్నట్లుగా అనుకుంటాడు. ఇంకా సైటమా అయితే ఇదంతా విని, అయినా నువ్వు సానిక్ ఒకే విలేజ్ నుంచి వచ్చారా, నువ్వు అతను సేమ్ లెవెల్లోనే ఎందుకు పోరాడారు అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని అంటాడు. దానికి ఫ్లాష్ ఏం మాట్లాడుతున్నావు, మేమిద్దరం సేమ్ లెవెల్లా, నేను ఫైట్ చేసింది నువ్వు చూడలేదరా పిచ్చదవా అని బూతులు తిడతాడు. దానికి సానిక్ అయితే నేల మీద పచ్చడైంది తలుచుకుంటూ ఇండైరెక్ట్ గా చెప్పేసరికి ఫ్లాష్ అయితే మాస్టర్ ఎంత కింద పడ్డాడు అనేది కాదు చూడాల్సింది అని చెప్పి తన మనసులో అయితే ఒక పవర్ స్కేలింగ్ ని చూస్తాడు. లైక్ సైటమా గారోని డిఫీట్ చేస్తాడు, గారో ప్లాటినం స్పర్మ్ ని, కానీ ప్లాటినం స్పర్మ్ ఫ్లాష్ ని డిఫీట్ చేయలేడు. అండ్ ఈవెన్ సైటమా సానిక్ ని కూడా డిఫీట్ చేయగలడు. సరే ఓకే, ఇంకెలాగో రిలేషన్షిప్స్ లో మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదు కాబట్టి అని అనుకోని, సరే నువ్వు ఇంతలో అడుగుతున్నావు కాబట్టి నేను నాకు అండ్ సానిక్ కి మధ్య ఉండే ఎబిలిటీ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటాడు. కానీ సైటమా ఎందుకులే, నువ్వు ఎలాగో చాలా టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తావు కాబట్టి వద్దులే అని అంటాడు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.